లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి లలిత గారు. లక్ష్మి గారు, ఈ బ్రతుకమ్మ పండుగ మనం ఏదైతే జరుపుకుంటున్నామో దాని వెనక ఒక కథ ఉందని విన్నాము. ఆ కథ ఏంటండి? ఈ బతుకమ్మ పండగ కూడా ఎలా వచ్చిందంటే ప్రతి దానికి కూడాను ఒక కథ అనేటటువంటిది మనకి పురాణ ఐతిహ్య ప్రకారంగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ బతుకమ్మ అనేటటువంటిది చరిత్రకారులు చెప్పేటటువంటిది ఏమిటి అంటే చోళుల దగ్గర నుంచి ఆ కాలం నుంచి కూడా ఉందని, తర్వాత రాజరాజ చోళుల దగ్గర నుంచి ఉందని మనకి దీన్ని ఏమంటారండి, ఈ రాజరాజేశ్వరి దేవాలయం వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం అప్పుడే ఉండేదని ఇలా చరిత్రకారులు చెప్పేటటువంటి మాట. అయితే ఒక ఐతిహ్యం ఉంది, ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ దేవాంగుడు అనేటటువంటి రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి భార్య పేరు సత్యవతి అన్నమాట. వీరికి చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. వీరికి 100 మంది కుమారులు ఉంటారు. ఈ 100 మంది కుమారులు కూడాను మంచి ధైర్య సాహసాలు కలిగినటువంటి కుమారులు. రాజుగారు ఏ విధంగా ఉన్నారో అదే యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అట్లాగే తండ్రి గారు ఏ విధంగా రాజుగారు ఉన్నారో అదే రాజకుమారులు కూడా 100 మంది కూడా అదే ధైర్య పరాక్రమాలని ప్రదర్శిస్తూ ఉన్నారనమాట. దీన్ని చూసినటువంటి శత్రురాజులందరూ కూడాను వీళ్ళ రాజ్యంపైకి దండెత్తుతారనమాట. అది చూసి చాలా యుద్ధం చేస్తారు, చాలా భీకరమైనటువంటి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఈ దేవాంగుడు అనేటటువంటి ఆయన ఉంటాడు. అంటే రాజుగారు బ్రతికే ఉంటారు, కానీ ఆ రాజుగారి కళ్ళ ఎదురుకుండానే వారి కుమారులైనటువంటి 100 మంది చనిపోతారు. 100 మందిలో ఒక్కరు కూడా మిగలకుండా మొత్తము చనిపోతారు. చనిపోతే అప్పుడు వారు భార్యాభర్త రాజుగారు రాణిగారు ఇద్దరూ కూడాను ఎంతో బాధపడతారు. బాధపడి మాకు పిల్లలే ఇక్కడ లేనటువంటి దాని పరిస్థితుల్లో ఇక్కడ మేమెందుకు ఈ రాజ్యంలో అని చెప్పి వారికి ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడాను దాన ధర్మాలు చేసేస్తారు. ఈ దాన ధర్మాలు చేసేసి వారు అడవికి వెళ్ళిపోతారనమాట. ఈ దేవాంగుడును సత్యవతి ఇద్దరు కూడా అడవికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మనకి మనసు బాధగా ఉంటే ఏం చేస్తాం, మనం కూడా తపస్సు కాస్త ధ్యానం చేసి, తపస్సు చేసేంత వాడం కాదులే, మనం ధ్యానం చేసుకుంటాం. అదే మెడిటేషన్ అంటారు నవేడేస్, అవునా? అయితే ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళిపోయి తపస్సు చేస్తారు. ఎటువంటి తపస్సు అట, ఘోరమైన తపస్సు చేస్తారట. చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి వీరి యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమయ్యి ఎందుకని మీరు ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు అని అడుగుతుంది ఆ దంపతులని. అడిగితే వారు చెప్తారు, మాకు ఈ విధంగా 100 మంది కుమారులు ఉండేవారు, కానీ 100 మంది కూడా చనిపోయారు. ఈ 100 మంది చనిపోవటం వల్ల మాకు మనసులో బాధ కలిగి ఈ విధంగా వచ్చి అడవికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాం. ఇక్కడైతే మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎవరు మమ్మల్ని కూడాను పక్కకి మరల్చేవాళ్ళు, ఝాస మరల్చేవాళ్ళు ఎవరు కూడాను ఉండరు, అందుకని చెప్పి ఏకాంతంగా ఇక్కడ చేసుకుంటున్నాం అని చెప్తారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై మీకేం కావాలో మరి వరము కోరుకోండి అని అంటుంది. ఆ దంపతులు అడుగుతారు, మాకు ఏమీ వద్దు, మాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా మరి అంటే, ఏంటి కావాలో చెప్పండి అంటే, నువ్వే మాకు కుమార్తెగా రా తల్లి అని అడుగుతారు లక్ష్మీదేవి. అడిగితే అట్లాగే వస్తాను నేను అని చెప్పి తథాస్తు అని చెప్పి అంటుందన్నమాట. అని సంవత్సరం అయ్యేసరికి ఆ దంపతుల గర్భాన లక్ష్మీదేవి పుడుతుందన్నమాట. అక్కడ ఇది అడవిలో ఉన్నారు కదా వీళ్ళు, అడవిలోనే పుట్టింది ఆ తల్లి లక్ష్మీదేవి వీళ్ళ కుమార్తెగా. పుట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులు అందరూ కూడాను వచ్చి ఆడపిల్ల పుట్టింది అని చాలా సంతోషిస్తారట. సంతోషించి ఆ అమ్మాయిని ఉయ్యాల్లో వేస్తారట. వేసి మరి నామకరణం చేయాలి, ఉయ్యాల్లో వేయాలి కదా, ఉయ్యాల్లో వేశారు, నామకరణం చేయాలి. నామకరణం చేసేటప్పుడు ఏమన్నారట, బతుకమ్మ అన్నారట. అని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారట. అట్లా దీవించడం వల్ల అందుకని అప్పటి నుంచి ఆమెని బతుకమ్మ అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. ఆ బతుకమ్మే రాను రాను పండగ కింద మారింది. ఆ బతుకమ్మ పిల్ల కాస్త పెరిగి పెద్దదవుతోంది. ఎప్పుడైతే ఈ పిల్ల పుట్టిందో ఆ వనం ఏదైతే అడవుందో అడవంతా కూడా చక్కగా పువ్వులతో నిండిపోయిందట. అది చూసినటువంటి ఋషిపత్నులందరూ కూడాను చక్కగా పూజకి, నవరాత్రుల పూజకి ఈ పుష్పాలన్నిటినీ కూడాను గోపురంలాగా ఏర్పాటు చేశారట. చూడండి, చక్రార్చనలో కూడా మేరు ఉంటుంది కదా, నవావరణార్చన చేస్తారు చూసారా, 9 వాట్లతో కూడినటువంటిది. అందుకని చెప్పి ఆ విధంగా ఈ ఋషిపత్నులు కూడా
విధంగా పేర్చి పూజలు అనేటటువంటిది చేశారట. ఎప్పుడైతే ఈ పిల్ల పుట్టిందో పుట్టినప్పుడు వీరికి మళ్ళీ ఉన్నదంతా మరి దాన ధర్మాలు చేసేసారు కదా, వీరి దగ్గర ఏమీ లేదు కదా, తిరిగి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా వారికి సమకూరుతాయిట. ఈ లక్ష్మీదేవి పెరిగి ఈ అమ్మాయి బతుకమ్మ పెరిగి పెద్దదైంది కదా, పెద్దదైంది, యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని తలుస్తారనమాట. చిత్రాంగుడు అనేటటువంటి రాజుగారు విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తే చిత్రాంగుడు అనేటటువంటి రాజుగా వస్తారు. వచ్చి వారికి ఇచ్చి ఈ అమ్మాయిని బతుకమ్మని ఈ చిత్రాంగుడికి ఇచ్చి వివాహం చేస్తారు అంగరంగ వైభవంగా. ఆ రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అందుకు కాను ఈ కథని చెప్పుకొని అక్షతలు వేసుకుంటారు. అందరూ కూడాను గౌరమ్మని తలుచుకుంటారు అనమాట. ఈ గౌరమ్మ ఎవరు అంటే లక్ష్మీదేవే గౌరమ్మని, పార్వతీదేవే గౌరమ్మని. అందుకని ఈ అమ్మవారిని ఇక్కడ పువ్వులతో పేరుస్తారు. ఇది ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో మనకి కనిపించేటటువంటిది పూల పండగ, పెద్ద పండగ ఇది బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండగకి కథ ఇది.